గైస్, ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మేట్ లో జరగనుంది. అదే సమయంలో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ లో జరుగుతాయి. ఇక మిగిలిన మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే కంటెంట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ ఈ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. అయితే ఈ 8 జట్లలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్ ఆడుతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోసెఫ్ చెప్పాడు. గత 3 ఐసీసీ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియాలు 2 సార్లు ఫైనల్ ఆడాయి. ఈ 2 జట్లు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ 2 జట్లు మధ్య ఫైనల్ పోరు జరగవచ్చని పాంటింగ్ చెప్పాడు. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మాదిరిగానే ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు తలపడడం దాదాపు ఖాయమని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఒక ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరతాయని అంచనా వేశాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనలిస్టులైన భారత్, ఆస్ట్రేలియాలను దాటుకొని ఇతర జట్లు ఫైనల్ చేరడం కష్టమేనని అంచనా వేశాడు. అయితే పాకిస్తాన్ కూడా సెమీస్ చేరడం కష్టమేనని రవిశాస్త్రి అంచనా వేశాడు. ఇక ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మేట్ లో నిర్వహిస్తున్నారు. అందుకే ఈసారి కూడా వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ ఆడిన జట్లే టైటిల్ గెలుచుకునే ఫేవరెట్ జట్లుగా గుర్తింపు పొందాయి. దీని ప్రకారం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఆడతాయో లేదో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకి ఏ టీమ్స్ వెళ్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.